నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సినిమాకైతే ఫ్యాన్సీ రేట్ అయితే దక్కింది. ఇప్పటి వరకు నాగ చైతన్య ఏ సినిమాకు అమ్ముడు పోని విధంగా తండేల్ సినిమా ఓటీటీ బిజినెస్ అయితే చేసింది. ఇంతకీ తండేల్ సినిమా ఓటీటీ రైట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందనే వివరాలైతే తెలుసుకుందాం. అక్కినేని నాగ చైతన్య గురించి అలాగే ఆయన టాలెంట్ గురించి తెలుగు సినీ ప్రియులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వరుసగా హిట్స్ కొడుతూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయనైతే కొన్ని సినిమాలు అయితే ఫ్లాపులుగా మిగిలాయి. కానీ అదేవి పట్టించుకోకుండా వరుసగా ప్రయోగాలు అయితే చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే దూత అనే వెబ్ సిరీస్ తో విపరీతమైన సక్సెస్ కూడా అందుకున్న నాగ చైతన్య మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ చిత్రమే తండేల్. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా సొంతం చేసుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి సరికొత్తగా కనిపించబోతుండడంతో తండేల్ సినిమాపై ఆరంభం నుంచే మంచి అంచనాలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై లెవెల్లోనే తీస్తున్నారు. సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కుతుంది. చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయగా నాగ చైతన్య లుక్ కూడా అదిరిపోయింది. మరీ ముఖ్యంగా ఆయన సముద్రంలో చేపల వేట సాగించే తండేల్ రాజుగా కనిపించి మెస్మరైజ్ చేశాడు. బనియన్ లుంగిలో యాస కూడా మార్చగా అదిరిపోయాడు. అలాగే సాయి పల్లవి లుక్ కూడా సూపర్ గా ఉంది. ఇలా ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సినిమానైతే గీతార్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమాకైతే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ అయితే వచ్చేడాది ప్రేక్షకుల ముందుకైతే రిలీజ్ చేయబోతున్నారు. అయితే తండేల్ సినిమా విడుదలకు ముందే డిజిటల్ అలాగే స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ దక్కించుకుంది. భారీ ధరకే తండేల్ సినిమా హక్కులు కూడా సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వారు భారీ మొత్తంలోని నెట్ఫ్లిక్స్ అయితే భారీ మొత్తం వెచ్చించి దక్కించుకుంది. మరీ ముఖ్యంగా 40 కోట్ల రూపాయలు చెల్లించి మరీ సినిమా హక్కులు అయితే దక్కించుకుంది. రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో తెలియాలంటే ఇంకొంత కాలం అయితే ఆగాల్సిందే.